హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి 2.5 km డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూస్తున్నాం. ఇది మెయిన్ ఏంటంటే రైల్వే స్టేషన్కి, కొట్టుపల్లి బస్ స్టాండ్కి వీటికి దగ్గరలో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ఉంది, డీసెంట్గా ఉంటుంది. మొత్తం ఏరియా అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుంది. ప్రైమ్ లొకేషన్ బాగుంటుంది. ఇవన్నీ కూడా కొత్త ఫ్లాట్సే. ఇప్పుడు మనం చూసేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. దీని ముందు వీడియోలో వెస్ట్ ఫేసింగ్ పెట్టాం. ఒకవేళ రోడ్ సైడ్ బాల్కనీ వ్యూ కావాలనుకుంటే కనుక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకోండి. అది రోడ్ సైడ్ మీకు బాల్కనీ కనిపిస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ వచ్చి అటువైపు ఉంటుంది. సో రెండు బాగుంటాయి. రెండు మంచి ఫ్లాట్లే, మంచి రేట్లో ఉన్నాయి, మంచి క్వాలిటీ, బాగానే కట్టారు, అంతా క్లియర్గానే ఉంది. లొకేషన్ పరంగా కూడా మనకి ఆటోస్కి, బస్సెస్ ఏదైతే బస్ రూట్ ఉందో వాటికి వీటన్నిటి కూడా దగ్గరలో ఉంది. సో మనకి చూడండి, స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి. నెంబర్ సేవ్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మొత్తం పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది యాడ్ నెంబర్ 0404 404 యాడ్ నెంబరు. వెస్ట్ ఫేసింగ్ పెట్టాం కదా, ముందుది అది 403 403 0403. సో ఇది కిందంతా కూడా పార్కింగ్ ఏరియా. పైన 5 floors ఉంటుంది మొత్తం. ఒక ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి. ఈస్ట్లు 2, వెస్ట్లు 2, మొత్తం 20 ఫ్లాట్లు వస్తాయి. దీనికి లిఫ్ట్ ఉంది అండ్ స్టెప్స్ కూడా మనకి ఎస్ఎస్ రైలింగ్తో స్టెప్స్ ఇచ్చారు. సో స్పేషియస్గానే ఉంటుంది. అండ్ అన్డివైడెడ్ షేరు, ల్యాండ్ షేర్ కూడా బాగానే ఉంది. 40 గజాలు వస్తుంది. ఒక ఫ్లాట్కి 40 square yards వస్తుంది అనమాట షేరు. సో ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో చూపిస్తాను. మీరు విజిట్కి వచ్చే ముందు చేస్తే కనుక నేను క్లియర్గా చెప్తాను ఏ ఫ్లోర్ ఏంటనేది క్లియర్గా ఉంటుంది. సో సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గానే ఉంది. సో ఇది జాన్సన్ కంపెనీ లిఫ్ట్, ఆటోమేటిక్ లిఫ్ట్, మంచి బ్రాండెడే. సో జాన్సన్ కంపెనీ లిఫ్ట్, ఆటోమేటిక్ లిఫ్ట్ ఇది. ఇక్కడ నుండి మనకి పైన టెర్రస్ నుంచి చూస్తే మీకు గోదావరి కూడా కనిపిస్తుంది. సో గోదావరికి కూడా దగ్గరే, మెయిన్ రోడ్ కూడా దగ్గరే, అన్ని విధాలుగా దగ్గరగానే ఉంటుంది. సో ఇది ఒక ఫ్లోర్కి చెప్పాను కదా, ఈస్ట్లు 2 ఉంటాయి, వెస్ట్లు 2 ఉంటాయి. సెట్ బ్యాక్స్ అండ్ చూడండి, గాలి వెళ్తురు బాగా వచ్చేటట్లు కామన్ వాల్స్ అవి లేకుండా సో స్పేషియస్గానే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇది టేక్ డోరు, టేక్ గుమ్మం. లోపలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు, ప్లాస్టర్స్ వస్తాయి. ఇది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ వచ్చినాయి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత హాల్. ఇది హాల్ సైజు 10x18, 10 x 18 అడుగులు. టాప్లో అంతా కూడా ఫాల్ సీలింగ్ ఉంది, పిఓపి సీలింగ్. అంతా కూడా ప్లెయిన్ కలర్స్, లైట్ కలర్స్ ఉంటాయి. ఏషియన్ కంపెనీ పెయింట్స్ అనమాట. అండ్ వీగార్డు, గోల్డ్ మెడల్ ఎట్లా అనమాట, బ్రాండెడ్. స్విచ్ బోర్డ్స్ అండ్ వైరింగ్. సో యూపీఎస్ విండోస్, సేఫ్టీ గ్రిల్తో. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, 10x13, 10 x 13 అడుగులు వచ్చింది. సో టాప్లో అంతా కూడా ఫాల్ సీలింగ్, లైట్ కలర్స్, మొత్తం వైటే. సిమెంట్ ఫ్లాంక్స్తో కబోర్డ్స్ ఉన్నాయి. వుడ్ వర్క్ చేయించుకోవాల్సి ఉంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆనుకుని ఉందన్నమాట. సో అది బాల్కనీ టైపు, 4.6 x 6 ఉంది. సో దీనికి ఇటు వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. అండ్ దీనికి ఇది బాత్రూమ్, 4.6 x 6, 4.5 x 6. వెస్ట్రన్ టాయిలెట్ సూట్ ఉంది, మొత్తం సూట్ టైపే. గేజర్ ప్రొవిజన్, షవర్ ప్రొవిజన్, వెంటిలేషన్ విండో, వాల్ టైల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ 1150 square feet ఉంది. 1150 square feet టోటల్ ఎస్ఎఫ్టీ. అండ్ కార్పెట్ ఏరియా లోపల ఓన్లీ, ప్లింత్ ఏరియా ఇన్సైడ్ వచ్చేది 800 square feet ఉంది. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, 7.6x9.4, 7.5 x 9 అడుగులో 4 అంగుళాలు వచ్చింది. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, 10.4x14, 10 అడుగులు 4 అంగుళాల వెడల్పు, పొడవు 14 అడుగులు ఉంది. వుడ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంటుంది, అది మీరు చూసుకోవాలి. ఒకవేళ వుడ్ వర్క్ చేయించాలంటే కనుక మా దగ్గర వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము, మీరు మాట్లాడుకుని ఏ మెటీరియల్ కావాలో, ఏంటి, ఏ క్వాలిటీ కావాలో చూసుకొని చేయించుకోవాలి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, 6 x 6.3, చాలా పెద్ద స్పేషియస్గా వచ్చింది చూడండి. 6 x 6 అడుగులు 3 అంగుళాలు.
వెస్ట్రన్ టాయిలెటే. అన్డివైడెడ్ షేర్ చెప్పాను కదా, 40 గజాలు వస్తుంది. ఎవరైతే ఈ ఫ్లాట్ తీసుకున్నారో వాళ్ళకి 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా వాషింగ్ ఏరియా, యూటిలిటీ ఏరియా. 3x9.6 3x9 అడుగుల 6 అంగుళాలు వచ్చింది. అండ్ ఇదంతా కూడా కిచెన్, పూజా మందిర్ అనేది కిచెన్లోని వాళ్ళకి వచ్చింది. కిచెన్ సైజు 7.6/10.3 7.5 x 10 అడుగుల 3 అంగుళాలు. గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అన్నీ ఉంటాయి. వెంటిలేషన్ విండో, స్టోరేజ్కి మొత్తం సిమెంట్తో చేయించినటువంటి కబోర్డ్స్ ఉన్నాయి. పైన లో రూఫ్ ఉంది. పూజా మందిరికి మీరు ఇక్కడ వుడ్ డోర్స్ చేసుకుంటే సరిపోతుంది. సో క్లియర్గా అర్థమైంది కదా. నేను ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ చేసుకుని కాల్ చేయండి. ఇది యాడ్ నెంబర్ 0404 404 యాడ్ నెంబరు. న్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్, రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్, 1150 స్క్వేర్ ఫీట్ టోటల్. కార్పెట్ ఏరియా 800 SFT ఉంది. 2 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు ఉన్నాయి. హాలు, డైనింగ్, కిచెన్, యూటిలిటీ, బాల్కనీ ఉంది. కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది. అండ్ అన్డివైడెడ్ షేర్ 40 గజాలు వస్తుంది. యూడిఎస్. అడ్రస్ ధవళేశ్వరం, నియర్ బై రైల్వే స్టేషన్. కాస్ట్ 47 lakhs 47 లక్షలు. నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో మీకేంటంటే ఒకవేళ ప్రాపర్టీ నచ్చిందనుకో, ముందుగా ఒకసారి మీ వివరాలు చెప్పాలి మాకు క్లియర్గా. మీకు అసలు ఎంతవరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, ఏంటి, ఏం చేస్తానని చెప్పాలి. ఈస్ట్ ఫేసింగ్ అది సూటబుల్ ఉందా లేదని కూడా మీకు ఒకవేళ ఫేసింగ్ సెంటిమెంట్ ఉంటే చెక్ చేసుకున్నారండి. సో అంతా విజిట్ చేసేసిన తర్వాత అన్ని ప్రాసెస్ తర్వాత కాదు, ముందే ప్రాసెస్ అంతా కూడా చూసుకున్న తర్వాత విజిట్ ఉంటుంది. ప్రాపర్టీ ఎక్కడికి వెళ్ళిపోదు, ప్రాపర్టీ ఎక్కడే ఉంటుంది. సో ముందుగానే కన్ఫర్మ్ చేసుకుంటే మీకు మాకు కూడా క్లారిటీ ఉంటుంది అనమాట. చాలామంది ఏంటంటే విజిట్ చూసిన తర్వాత అన్నీ మాట్లాడదాం అన్నారు. సో అట్లా అవ్వదు, ఎందుకంటే చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి మా టైంను కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇన్కేస్ ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక ఓకే, బట్ బిఫోర్ దట్ ఒకసారి మీ వివరాలు చెప్పండి. ఏం చేస్తారు, ఏంటి, లోన్ ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది, మీకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి వస్తుంది, ఈ ప్రాపర్టీకి ఎంతవరకు లోన్ వస్తుంది అన్నీ చెక్ చేసుకున్న తర్వాత జస్ట్ విజిట్ చేస్తే ఏముందో సిద్ధాంత్ గారు కన్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోవచ్చు, ఫ్రీగానే ఉంటుంది. సో ఫస్ట్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్నీ చూసుకోవాలంటే మాత్రం అవ్వదు. ఒకవేళ మీరు ధవళేశ్వరం వెళ్ళి కాల్ చేసినా కానీ మ్యాక్సిమం విజిట్ అయితే చేయలేం. ముందు ఒక రోజు ముందే కాల్ చేయండి. అండ్ ఈ ప్రాపర్టీ నుండి చెప్పినట్టు ఇందాక ముందు వీడియోలో చెప్పాను కదా, సేమ్ అనమాట. మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు 400 meters ఉంది. హర్షవర్ధన్ గ్రూప్ ఆఫ్ స్కూల్ 1.5 km ఉంది. ఐఎల్టీడీ జంక్షన్, చర్చి సెంటర్ 1.9 km ఉంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ 2.6 km. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి 3.5 km. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ 3.6 km. కోటిపల్లి బెస్టన్ 3.9 km. వేమగిరి హైవే జంక్షన్ 5.2 km. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 5.9 km. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 17.7 km. సో అన్ని విధాలుగా దగ్గరగా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. ఫ్లాట్ కూడా 47 లక్షలు. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి ఒక రోజు ముందు. నెక్స్ట్ డే అయితే విజిట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. మంచి రేటుకి అయితే ఫ్లాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా అర్థమైంది కదా, 47 లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు. లొకేషన్ ధవళేశ్వరం ఎంట్రన్స్. ధవళేశ్వరంలో కూడా వెళ్ళవసరం లేదు, రైల్వే స్టేషన్ నుంచి వస్తే కనుక మనకి నియర్ బై ధవళేశ్వరం అనమాట. సో ఆల్మోస్ట్ రాజమండ్రిలోకి వస్తుంది ఇది. సో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్. విఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.